నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని ప్రభావంతో రైతుల పొలాలకు రేట్లు పెరిగి పొలాలకు డిమాండ్ ఉన్న సమయంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వలన రైతులు నష్టపోతున్నారని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బ్రాడీపేటలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ బాధితులు రైతుల పోరాట కమిటీ జిల్లా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ హాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య అజయ్ మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం 2013 చట్టం ప్రకారం ప్రభుత్వానికి భూమి ఇవ్వకముందు కంటే భూమి ఇచ్చిన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా జాతికి అంకితం చేసినట్లు రైతులు ఆనందం వ్యక్తం చేయాలని స్పష్టం చేశారు. అట్లాగే సర్వీస్ రోడ్లు కోత కూడా విధించడం జరిగింది. నిన్న సిఆర్డీఏ అథారిటీ సమావేశం కూడా జరిగింది. దాంట్లో రాజధానికి సంబంధించి అనేక అంశాలకి డబ్బులు కేటాయించటం, భూసేకరణ, భూ సమీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అనుకోవటం, అలాగే ప్రధానంగా ఇస్తే బాగుంటుంది తప్ప గతంలాగా 12 సంవత్సరాలు కాలయాపన చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సూచనలు మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుని డిపిఆర్ తయారు చేశారో ఆ ఇంజనీరింగ్ కంపెనీ మనకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి డిపిఆర్ తయారు చేసింది. అక్కడ ఉన్న హైదరాబాద్ 2 రోజులు ఎవరు చేశారని వెతుకుతుంటే అప్పుడు మనకు దొరికింది సమాచారం. డిపిఆర్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చేయట్లేదు, అసలు ఎవరు చేశారంటే ఒకటి. రెండోది, ప్రభుత్వం వైపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ టన్నెల్ ఉన్న 2 చోట్ల కూడా అక్కడ 6 లేన్ చాలు, 8 లైన్లు వద్దు అని చెప్పి కేటగారికల్గా పంపించింది. మన వాళ్ళు కూడా రియాక్షన్ చెప్పారు, కాదు 8 లైన్లు ఉండాలా టన్నెల్లో కూడా అని వాళ్ళు చెప్పారు. అప్పుడు కామెంట్ చేశారు. రోడ్డు సంబంధించి 5 జిల్లాలో దాదాపు 121 గ్రామాలు, 23 మండలాలు, దాదాపు 10,000 ఎకరాలు భూములు తీసుకుంటున్నామని గతంలో ప్రకటించడం జరిగింది. ఇది పేపర్లో, టీవీలో కూడా రావడం జరిగింది. అన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా దీనికి రైతులు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా సరైన స్పష్టత లేకుండా రైతులకి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నామని చెప్పకపోవడం వల్ల ఇవాళంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, వారానికి ఒకసారి పేపర్ ప్రకటన వస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ చాలా స్పీడ్గా జరుగుతుంది, తొందరలో అయిపోద్ది. ఈ అమరావతి అభివృద్ధికి సంబంధించి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుతోనే అమరావతి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రకటనలు కూడా వస్తుంది. అందుకని దీని మీద ఈ మధ్య మళ్ళీ రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా ప్రకటన చేశారు. అంతకుముందు 2013 భూసేకరణ ప్రకారం 2.5 రెట్లు అయితే ఇప్పుడు 1.5 రెట్లు, 1 రెట్లు మాత్రం ఇస్తాము కిలోమీటర్లు లెక్క అని చెప్పి కొత్త ప్రకటన వచ్చింది. అందువల్ల రైతులకు చాలా అన్యాయం జరిగే పరిస్థితి రాబోతుంది. అందువల్ల గుంటూరు జిల్లాలో చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని గ్రామాల్లో వాల్యుయేషన్ భూ రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంది. అందువల్ల ఈ ప్రకారం రేట్లు తగ్గించుకుంటా పోతే, పరిహార రేట్లు తగ్గించుకుంటా పోతే రైతుకి చాలా నష్టం జరిగింది. అందువల్ల ఎప్పుడో దీర్ఘకాలంగా తరతరాల నుంచి భూమిని కాపాడుకుంటూ వారు 3 పంటలు పండే భూములుగా మార్చుకున్న ఈ నేపథ్యంలో గుంటూరు సిటీ అవుట్కట్స్లో ఉన్న ఈ భూముల్ని కారు చౌకగా తీసుకునే పరిస్థితి రాబోతుంది. అందువల్ల దీన్ని రైతు సంఘాలుగా ఔటర్ రింగ్ రోడ్డు కమిటీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంత అవసరం అంతే తీసుకోవాలని, 70 మీటర్లే అంతవరకే తీసుకొని మిగిలింది తీసుకోవద్దని మేము మొదటి డిమాండ్గా పెడుతున్నాం. అదేవిధంగా ఏదైతే రైతులు ఎక్కడ తీసుకుంటున్నారో అది ప్రత్యేకంగా గ్రామ సభలు కానీ, లేకపోతే ప్రత్యేకంగా వాళ్ళ యొక్క పేర్లు విడుదల చేయాలి. ఇవన్నీ విడుదల చేయకుండా ఒక్కో జిల్లాలో 250 మీటర్లు అంటారు, ఓ జిల్లాలో 140 అంత గందరగోళం సృష్టిస్తున్నారు. అందువల్ల ఇలాంటి పరిస్థితి దాపురించకుండా దీన్ని సక్రమైన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రైతులు కూర్చోబెట్టి దీన్ని వాళ్ళ తగ్గ ఫలితం ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా కనుక చేయకపోతే మేము కోర్టును కూడా ఆశ్రయించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు.
ఆందోళన కూడా సిద్ధం ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా 28,000 కోట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందా అని చెప్పి రాష్ట్రంలో అనేక మంది అధికారులు పెద్దలు అట్లా మాట్లాడటం అంటే గందరగోళం చేయటం, మాయ చేయటం మంచిది కాదు. భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2013 చట్టం చెప్పింది ఏంటంటే భూమి కోల్పోక ముందు కన్నా భూమి ఇచ్చిన తర్వాత కుటుంబాలు మెరుగుపడాలని, బాగుపడాలని చెప్పి అలాంటి పద్ధతిని ప్రభుత్వాలు పాటించాలని స్పష్టంగా చెప్పింది. అందుకని ఆ రకంగా చెప్పిన తర్వాత దాన్ని పాటించినందున దీని మీద తీవ్రంగా అసలు 50 ఏళ్ల తర్వాత వచ్చి ఈ రోడ్డే మాకెందుకని రైతులు ఆందోళన పడుతున్నారు. దీని మీద కూడా కోర్టుకు వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రభావంతో కొద్దిగా రేట్లు పెరిగినాయి అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చి మొత్తాన్ని కొంగదీస్తుంది. ఇక్కడున్నటువంటి 10,000 మంది రైతుల్ని ఆ ప్రభావం ఈ కొంగదీసేది ఎక్కువ అయిపోతుంది. ఇది చాలా నష్టదాయకమైంది. అందుకని దీని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని, లేకపోతే రైతులు కదిలి ఆందోళనకు సిద్ధపడటం, కోర్టుకి వెళ్ళటం మినహా వేరే మార్గం లేదని చెప్పి రైతు సంఘాలు రైతులు అభిప్రాయపడుతున్నారు.